మన్మోహన్ శర్వా రారా, నీతో మాట్లాడాలి. ఎలా ఉన్నావు? చెప్తున్నాగా. నువ్వు బాబుని తీసుకుని ఎందుకు మా నాన్న చెప్పాలనుకున్నావు? ఏం కావాలి నీకు? ఆగండి, ఎవరో దగ్గరికి రాకండి. పండి, మీరు లోపలికి వెళ్ళండి. వాడిని తీసుకుని వెళ్ళు. ఎందుకు ఏంటి నడకుండా కొట్టడం ఇప్పుడు కూడా కదా? నేను హంతకుణ్ణి. బాగుందిరా, సూపర్గా ఉంది. నీ కుటుంబాన్ని నేను చంపాలని ట్రై చేశాను, 1. ఆ గోవా పోలీసుని కూడా చంపేశాను, 2. నిన్ను చంపేశానని ఊరంతా అన్నారు, 3. నేను నీ కుటుంబాన్ని చంపుతానారా? నేను నిన్ను చంపుతానారా శర్వా? నువ్వు అది నమ్ముతున్నావా? అది నువ్వు నమ్ముతున్నావా శర్వా? పర్వాలేదు, కొట్రా కొట్రా, నేను రెడీ. కానీ ఒకే ఒక విషయం నువ్వు నాకు చెప్పు. నేనా నీతో తాగించాను? నేనా నీకు డ్రగ్స్ కొనిచ్చాను? కొకేన్ డ్రగ్స్ అని ఆ పిల్లల వెనక వెళ్తుంటే వద్దురా నీ చేయి పట్టుకుని ఆపింది ఎవర్రా? నేను, నీ ఫ్రెండ్ని. తాగేసి రోడ్ల మీద అక్కడ ఇక్కడ పడిపోయి ఉంటే నేను ఇంటికి తీసుకెళ్లి దించింది ఎవర్రా? నేను, నీ ఫ్రెండ్. ఆ రోజు రాత్రి బైక్ మీద వచ్చి రారా రారా అని పిలిచాను. ఎన్నిసార్లు చెప్పాను వద్దు 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 అని. నేను చేసిన ఒకే ఒక తప్పు, ఆ రోజు రాత్రి నిన్ను కొట్టి ఆ లారీలో వదిలేసి వెళ్ళిపోయాను. పోలీసులు చూసి భయపడ్డాను రా. ఆ ఒక్క తప్పేరా నేను చేశాను. నేను ఇంకే తప్పు చేయలేదు. కానీ నువ్వు మళ్ళీ తిరిగి వచ్చావని తెలిసి నిన్ను చూడ్డానికి ఎంతో ఆశగా వస్తే కొట్టావు కదరా. ఇన్నేళ్ళు ఈ ప్రపంచం నా గురించి ఏమందో తెలుసా? తాగుపోతే అదవా, ఇప్పుడు హంతకుడు. చూసావు కదా నా కొడుకుని. ఇక నుండి ఈ ప్రపంచం వాడిని ఏమని పిలుస్తుందో తెలుసా? హంతకుడు కొడుకు అని. నేను రాజకీయాల్లో ఓడిపోయాను, జీవితంలో ఓడిపోయాను, అన్నిట్లోనే ఓడిపోయాను రా. కానీ ఫ్రెండ్గా ఓడిపోలేదురా. ఫ్రెండ్గా ఓడిపోలేదు. ఇంకా చెప్పాలంటే నీకు నా ఫ్రెండ్గా ఉండే అర్హతే లేదురా. నేనెప్పుడు ఏరా భయపడ్డావా? నా గురించి దిగులు లేదు. ఆ కుటుంబంలో ఎవరికి ఏం కాకూడదు. నేను ఇక్కడే ఉండాలి. బాగా ఆలోచించుకో. ఇక్కడ సమస్య కుటుంబానికా లేక శర్వకా? శర్వ తిరిగి రావడం ఇక్కడ ఎవరికో నచ్చట్లేదు. 15 నెలల కిందట శర్వ కనిపించకుండా పోవడానికి, తిరిగి వచ్చిన శర్వాని చంపుదామని ట్రై చేయడానికి ఏదో సంబంధం ఉంది. నిజానికి అసలు శర్వాకి ఏమైంది? అమ్మా, నేను కనిపించకుండా పోయిన రోజు ఏమైంది? ఇప్పుడు దాని గురించి ఎందుకు తెలుసుకుందామనక్క, చెప్పమ్మా. నువ్వు చిన్న పిల్లాడివి, చెప్పిన మాట అస్సలు వినేవాడివి కాదు. ఆ రోజు నీ బర్త్డే. నీ ఫ్రెండ్స్ అందరినీ పార్టీకి తీసుకెళ్ళాలి అని డబ్బులు అడిగావు. నేను ఇవ్వను అని చెప్పాను. వెంటనే నువ్వు బీరువా పగలగొట్టి అందులో ఉన్న డబ్బు, నగలు అన్నీ తీసుకెళ్ళిపోయావు. ఈ చెడ్డ అలవాట్లు తప్పు బాబు. మీ నాన్నకు తెలిస్తే బాధపడతారు. అలా ఆ రోజు నాన్నమ్మ కింద పట్టంతో ఇలా అయిపోయారు. అవును బాబు, ఆ రోజు మీ ఇంట్లో అలిగి మీ ఫ్రెండ్ మన్మోహన్తో వెళ్ళిపోయావు. మన్మోహన్ ఇక్కడే ఉండేవాడా? అప్పుడు ఇక్కడ లేడు. మరి మీకెలా తెలుసు? మీరు మన్మోహన్తో బైక్ మీద వెళ్ళడం చూశానని దొరబాబు చెప్పాడు. ఎందుకు బాబు అవన్నీ ఇప్పుడు అడుగుతున్నారు? ఏం లేదు, దొరబాబు ఎక్కడ ఉంటాడు? అవును బాబు, నేను మీ ఇద్దరిని గోడలూరు రోడ్లో చూశాను. బైక్ మీద మీతో పాటు మన్మోహన్ కూడా ఉన్నాడు. మేము గూడలూరు వెళ్తున్నామా తిరిగి వస్తున్నామా? నేను గోడలూరు నుంచి లోడ్ ఎక్కించుకొని వస్తున్నాను, మీరు గోడలూరు వైపు పోతున్నారు. అప్పుడు ఎలక్షన్ టైం కావడం వల్ల నేను చాలా బిజీగా ఉన్నాను. సంజన చెప్తేనే నాకు తెలిసింది. తను నీ బర్త్డేకి నిన్ను చూడటానికి మీ ఇంటికి వచ్చింది. అవును, ఆ రోజు నీ బర్త్డే. నైట్ 12 గంటలకి నిన్ను విష్ చేయాలని గిఫ్ట్ కూడా కొనిపెట్టి వెయిట్ చేస్తూ ఉన్నాను. కానీ నువ్వు రాలేదు. మర్నాడు ఉదయం నిన్ను తిట్టాలని నిన్ను వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చాను. అప్పుడు కూడా నువ్వు లేవు. అంకుల్ ఫణి మాత్రమే ఉన్నారు. అంకుల్, శర్వ ఇంకా రాలేదా? నిన్ననగా వెళ్ళాడు, ఇంకా రాలేదమ్మా. అక్క ఆంటీ కూడా బామ్మతో హాస్పిటల్లో ఉన్నారు. అమ్మమ్మకి ఏమైంది? కేర్లెస్నెస్ అమ్మా, కింద పడిపోయింది. నేను శర్వాను వెతకడానికి వెళ్తున్నా.
అంకుల్ చాలా టెన్షన్గా నిన్ను వెతుక్కుంటూ కార్ తీసుకుని వెళ్ళిపోయారు. అన్నా బాబు నేను కనిపించకుండా పోయిన రోజు నాన్న ఊరంతా కారులో నా కోసం వెతికారని చెప్పారు. అవును, నువ్వు తోడుగా వెళ్ళలేదా? ఆ రోజే బాబు మీ నాన్నమ్మ గారికి దెబ్బ తగిలింది. మీ నాన్నగారు నన్ను హాస్పిటల్ పంపించారు. అయ్యా నేను వస్తానయ్యా. లేదు, పద్మ పార్వతి ఇద్దరు అమ్మతో హాస్పిటల్లో ఉన్నారు. అలాగే. నువ్వు వాళ్ళకి హెల్ప్ చేయి, నేను సరే వెళ్ళి అయ్యా, నేను చూసుకుంటాను. అంకుల్ ఆ రోజు మొత్తం నాన్నగారు ఒంటరిగా మీకోసం వెతికారు బాబు. నువ్వు హాస్పిటల్లో ఉన్నావు, నాన్న ఒంటరిగా వెతికారని నీకెలా తెలుసు? నేను చూశాను. అర్ధరాత్రి అయింది బాబు. బాత్రూమ్కి వెళ్దామని అటు వచ్చాను. అప్పుడు కూడా మీ నాన్న నీ కోసం వెతుకుతూ ఇటువైపుగా వెళ్ళాను. పదిహేనేళ్ల తర్వాత తిరిగి వచ్చిన శర్వాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు? తాను చావడం వల్ల ఇక్కడ ఎవరికి లాభం? సార్, లాస్ట్ మంత్ 25వ తేదీ సీసీటీవీ ఫుటేజ్ చూడొచ్చా? డేట్ కరెక్ట్ సార్. ఫార్వర్డ్ సార్, ఫార్వర్డ్ ఫార్వర్డ్. సార్ స్టాప్ స్టాప్ స్టాప్. బ్యాక్ 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 బ్యాక్. అక్కడే ఆపండి సార్. జూమ్ జూమ్ చేయండి. TN42Y 7275. ఏంటి సార్? కుమార్ సార్ బండి సర్వీసింగ్ ఇచ్చారన్నారు, అందుకని వచ్చా. ఏ బండి కొంటున్నారా? డ్రైవర్ ఎక్కడ? ఎక్కడ ఉండాలబ్బా. రే అంజయ్, ఏంటన్నా? నీ బండి చూడడానికి ఎవరో వచ్చారా? తీసుకురా. ఏం సార్ బండి రేయ్ రేయ్, ఆగరా ఆగరా. అన్నా ఈడే అన్నా. ఓ, యాక్సిడెంట్ పార్టీయా? అన్నా ఇన్నేసేద్దామన్నా. చెప్పరా, ఎవరైనా పంపింది? చెప్పరా. ఎవరైనా పంపింది? చెప్పరా చెప్పరా. చెప్తానన్నా. చెప్పరా. సర్వ ఏమైంది? ఇక్కడ జరుగుతున్న అన్ని గొడవలు వెనక ఎవరో ఉన్నారని చెప్తా అన్నా కదా, ఈయనే. ఏంట్రా వాగుతున్నావు? కరణ్, నీకేం తెలీదు. సర్వ ఏంటిదంతా? సంజన, నువ్వు లోపలికి పో.
నేనా నిన్ను చంపాలని చూసింది? డబ్బు కోసం మొత్తం కుటుంబాన్ని చంపాలని చూసింది నువ్వురా. నోర్మయ్యా, ముందు నన్ను చెప్పాలని చూసావు, ఇప్పుడు మా నాన్న చంపి ఆ నేర నీ నామే ఏమంటావురా? కరెంట్. ఏంట్రా సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు? నువ్వు ఫ్రాడ్ అనే సంగతి మర్చిపోయి నన్ను హంతకుడు అంటున్నావా? లారీ డ్రైవర్ అంజి గుర్తున్నాడా? ఎవడ్రా అంజి? భానుమూర్తి. కరణ్, వీడేదో కొత్త డ్రామా ఆడుతున్నాడు. ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. చేతీరా. వీడే లారీ డ్రైవర్. వీడు నైట్ ఇంట్లోకి వచ్చినవాడు. అంకుల్ మీకు వీళ్ళెవరో తెలుసా? తెలీదు. రేయ్, నిజం చెప్పరా? సార్, ఎవరో సుధాకర్ అండి సార్. డబ్బులు ఇచ్చి తను చెప్పమన్నారని చెప్పమని మమ్మల్ని కొడుతున్నాడు సార్. ఆ సుధాకర్ ఎవరో మాకు తెలియదు. అబద్ధం చెప్తావా? కరణ్ వాడు అబద్ధం చెప్తున్నాడు. కరణ్ వాడు అబద్ధం చెప్తున్నాడు. అబద్ధం చెప్తున్నాడు. కరణ్ బయటికి పోరా. బయటికి పోరా. నాన్న చూడు, సుధాకర్ ఎవరో తెలియదు అన్నాడు కదా. ఇవన్నీ ఎవరు చేస్తారో తెలియాలా? ఆయన ఫోన్ చూపించమను. సర్వ చెప్పిందంత నిజమా నాన్న? ఎందుకు నాన్న ఇలా చేశారు? చెప్పండి నాన్న. బావ తర్వాత ఆ స్థానం నాదే అనుకుంటూ వచ్చాను. కానీ ఎక్కడి నుంచో వారసుండంటూ వీడొచ్చాడు. జీవితాంతం రెండో స్థానంలో ఉండడం ఒక శాపం అమ్మా. చెప్తే అర్థం కాదు. ఇప్పుడు రమ్మదావా? శర్మ, అంకుల్ స్టేషన్కి వెళ్దాం. సారీ సంజన, ఇలా జరుగుతుంది అనుకోలేదు. లేదు, నేనే నీకు సారీ చెప్పాలి. ఇక్కడ ఒంటరిగా ఉండొద్దు. మా ఇంటికి. ఇట్స్ ఓకే, ఐ విల్ బి ఫైన్. నేను కాసేపు ఒంటరిగా ఉండాలి. సర్వా, ఇది నీకు గుర్తుందా? ఇది నీ బైక్కి ఇచ్చింది. నేను నీకు ఇచ్చిన ఆఖరి గిఫ్ట్. నీ బర్త్డే రోజు నువ్వు నన్ను చూడటానికి రాలేదనే కోపంతో నేను నిన్ను వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చాను. ఇది తీసుకొచ్చేస్తే నువ్వు నన్ను చూడటానికి వస్తావు అనుకున్నాను, కానీ నువ్వు రాలేదు. ఎప్పుడు నేను ఇచ్చిన గిఫ్ట్ నేనే తీసుకున్నాను, అప్పుడే నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావు. ఇప్పుడు ఇది నా దగ్గర ఉన్నంత వరకు నువ్వు నాకు దక్కవేమో అని భయంగా ఉంది.
అందుకే దీన్ని నీ దగ్గరే ఉంచుకో. నాకు నువ్వు మాత్రమే ఉన్నావు. నాకు నువ్వు కావాలి.